హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యాంకర్ విలాక్స్. నేను మీ సురేష్. అయితే మనం నెల్లూరు నుంచి పోయేటప్పుడు అసలు వీడియోలు తీయలేదు, ఎందుకంటే కొద్దిగా హెల్త్ బాగాలేకుండా జ్వరం వచ్చిన వల్ల వీడియో అసలు ఏం తీయకుండా ఆపేశాను. అయితే మన బండి అన్లోడ్ అయిపోయింది, వాపీలో అన్లోడ్ అయ్యి మళ్ళీ ఔరంగాబాద్కి వస్తున్నాం రిటర్న్ లోడింగ్ కోసం. రిటర్న్ లోడింగ్ ఔరంగాబాద్ నుంచి మళ్ళీ రిటర్న్ అక్కడికే ఉంటుంది, గుజరాత్లోకే ఉంటుంది, వాపి దాటుకుని పోవాలా. అయితే వచ్చేదారిలో ఘాట్ సెక్షన్ ఉంది, అంటే ఎక్కుళ్ళు దిగుళ్ళు పెద్ద ఘాటే ఇది. చూడండి వెనకాల బండ్లు ఎట్లా ఆగిపోయి చూడండి. ఇది చాలా పెద్ద ఘాట్, ఇది చూపిస్తాను చూడండి. ఇదే ఇంకా మొత్తం అంతా ఒక 2-3 నిమిషాలు, అది 2 నిమిషాలు ఏమో ఉంటది ఘాట్ రోడ్డు. చూడండి, మనకు హెల్ప్ ఎవరు లేరు కాబట్టి మనమే తీయాలి, వీడియో తీయాలా. చూడండి బండి చూడండి ఎట్లా కట్ అయి వస్తుంది చూడండి. మొన్న నైట్ అయితే ఇక్కడ కట్ చేసేదానికి ప్రాణం అంటే పోయింది, ఎందుకంటే ఆ బండి తిరిగే ప్లేస్ లో ఒక లారీ ఇరుక్కొనేసింది. అక్కడ లారీ ఇరుక్కొనేసి పోలీసులు వచ్చి అడ్డం పడిపోయేసి బండి తిప్పకూడదని చెప్పేసి అట్ట పైకి పోయి ఆ బండి ఉన్న వెనకాల బాడీ బండి ఉన్న పైకి అట్ట కట్ చేసి వెనక్కి ముందుకి తిప్పి అల్లాడిపోయినాను. అయితే ఈరోజు అయితే బండి తీసేసినట్టుకున్నారు, బండి వర్క్ అయితే లాగేసినట్టుకున్నారు, ఇరుక్కున్న బండి లాగేసినట్టు. చూడండి అంత పెద్ద ఆ బండే ఎట్లా కట్ చేస్తున్నాడు చూడండి. ముందుకి వెనక్కి తిప్పుతున్నాడు చూడండి. ఇంత పెద్ద ఘాట్ ఇది. రోడ్డు కూడా సరిగా లేదు ఇక్కడ, గుంతలు, బండ్లు కట్ కావు, టైర్లు పగిలిపోవడం, పంచర్లు అవ్వడం, అంత వరస్ట్ ఘాట్ ఇది. ఇది ఇందులో వాపికి అంటే నాసిక్ నుంచి వాపికి పోయే రూట్ అనమాట ఇది. వాపి ఘాట్ అనమాట ఇది. చూసారు కదా పైన చూడండి, బండ్లు ఎన్ని ఆగిపోయినాయి చూడండి. ఇట్లా ఇట్లా పై కిందకి పోయేసి మన పైకి అట్ట ఎక్కాలా. బండి కనబడుతుంది కదా, ఆ బండ్లన్నీ ఆగిపోయినాయి కింద నుంచి పోయినట్టు. అది చూడు ఎట్లా నిదానం పోతాయి చూడు. వచ్చే బండి చూడు ఎంత కష్టరా చూడండి. ఇట్లాగా ఉంటాయి బండ్లు చూడు, ఎంత కటింగ్, ఫుల్ కటింగ్. డ్రైవర్లు తిప్పలాగా తిప్పుతున్నారు. మనం అనుకున్నాం కానీ ఏమోలే, బయట రోడ్లు బాగానే ఉంటాయి అనుకున్నాను. ఫస్ట్ టైం రావడం కదా, దోవలు తీరిపోయింది ఈ రోడ్ని చూసి డ్రైవింగ్ చేసి. మళ్ళీ మా వాళ్ళు ఏంటంటే ఎక్కువ చేపట్టారు మళ్ళీ వాపీలోకి. సో అయితే పోవాలా, పోతే మనకు అలవాటు పడితేనే కదా మనం బాయిలోకి, అప్పుడు బాహ్య ప్రపంచం అన్నట్టు మనం బాయిలోనే ఉంటే అట్లా బయట తిరగాల. బయట తిరిగితేనే మనకు బయట అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇదేమో షిరిడి నాసిక్ హైవే. ఇది రింగ్ రోడ్ అనమాట, నాసిక్ రింగ్ రోడ్డు. చూడండి అదంతా పెద్ద హైవే, ఇది చాలా పెద్ద రింగ్. ఇది రింగ్ పెద్దగా ఎక్కి దిగాల. అయితే మనమైతే ఇప్పుడు నాసిక్ నుంచి పోతా ఉన్నాము, షిరిడి రోడ్డు పోతున్నాము ఔరంగాబాద్కి. అయితే రింగ్ రోడ్ అయితే ఎక్కుతున్నాను. టోల్ గేట్ చూసారు కదా, ఆ టోల్ గేట్ కట్టేసి, అది టోల్ గేట్ కట్టుకొని కొన్ని ఇట్లా ఉంటాయి టోల్ గేట్, రింగ్ రోడ్ టోల్ గేట్లు ఎట్లా ఉంటాయి. టోల్ గేట్ కట్టుకొని ఇప్పుడు హైవే ఎక్కుతున్నాను. అసలు రింగ్ చూడండి, రింగ్ మొత్తం చూడండి, డే టైంలో చూస్తే భలే ఉంటుంది. ఇది ఎంత పెద్ద రింగ్ అంటే, ఇది అంత పెద్ద రింగ్ అనమాట. చూడండి అట్లా ఇటువైపు దిగేటి, ఇట్లా మనం పోయేది ఎక్కేది, అది దిగేది, అక్కడి నుంచి కూడా మళ్ళీ దిగేది ఉంటుంది. అంటే ఇక్కడ పూనా నుంచి వచ్చే బండ్లు పూనా నుంచి వచ్చే బండ్లు ఈ రూట్ని దిగుతాయి. మనం ఔరంగాబాద్ నుంచి వస్తాం కదా, ఔరంగాబాద్ నుంచి పెట్టేప్పుడు ఏంటంటే దానికి సపరేట్ ఇంకో రూట్ ఉంటుంది, అది దిగేదానికి. సో అయితే మనం ఎక్కేదానికి ఇది రింగ్, ఇది ఇప్పుడు ఎక్కుతున్నాం, రింగ్ ఎక్కుతున్నాం. ఆల్రెడీ టోల్ గడ పాస్ అయిపోయినాము. సో ఇంకైతే మనం ఔరంగాబాద్ వెళ్తున్నాం, రిటర్న్ లోడింగ్ ఔరంగాబాద్. దాని నుంచి మళ్ళీ డైరెక్ట్ మళ్ళీ అది గుజరాత్లోకి. వీడియో అయితే మొత్తం పూర్తిగా పెట్టలేకపోయాను, ఎందుకంటే కొద్దిగా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లం వచ్చి వీడియో సరిగ్గా తీయలేకపోయినా. అది కాకుండా 1 ఆర్మీ కదా మనం, సో అందువల్ల అయితే. సో అయితే మొత్తం వీడియో అయితే మళ్ళీ ఇంకా తీస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా షిరిడి 10 కిలోమీటర్లు చూసారు. ఇక్కడి నుంచి ఇది బ్రిడ్జి, ఫ్లైఓవర్ ఇట్లా దిగుతుంది. అక్కడ దిగేసి రౌండ్ వేసుకుని కిందకు వస్తుంది. అయితే మనకు బోర్డు ముందుగా వెళ్ళింది, బోర్డు అంటే దిగే దగ్గర బోర్డు ఉంటుంది అనుకున్నాను, కానీ బోర్డు లేదు. అందుకని చూపిస్తున్నాను షిరిడి బోర్డు 10 కిలోమీటర్లని. అంటే ఇక్కడి నుంచి అటు దిగాల, అటు దిగేసి ఫ్లైఓవర్ వస్తుంది కదా, అటు దిగి ఇటు వచ్చి ఇటు కిందకు వచ్చి ఇటు తిరుగు ఇటు పోవాలి. అక్కడ ఉంది టోల్ గేటు, ఆ టోల్ గేట్ ఇక్కడ పోవాలన్నమాట. మన బండి ఆపి మరి చూపిస్తున్నాను ఇక్కడ, అంటే బోర్డు దాటేసామని. అందుకని చెప్పేసి ముందు వెనక్కి వచ్చి బోర్డు చూపించి ఎక్కడ దిగాలని చూపిస్తాను. ఇది ఎంత హైవే కదా,
ఈ బ్యాక్ సైడ్ ఉండింది బోర్డు ఉంది 500 మీటర్స్ అని బ్యాక్ సైడ్ ఉండింది. సో ఫైనల్గా అయితే కంపెనీలోకి వచ్చేసాము, లోడింగ్ చేసే కంపెనీలోకి అయితే వచ్చేసాము. రేపైతే లోడ్ అవుతుంది ఇక్కడ నుంచి. బండి ఉదయం నుంచి సర్వీస్ కూడా అయిపోయింది, ఇక్కడ నుంచే లోడింగు. అది రేపు ఉదయం చూపిస్తాను. అది బోర్డుకి ఏం లేదు కానీ కంపెనీకి అక్కడ పెద్ద కంపెనీ ఇది. అక్కడ ఫస్ట్ దీనికి 4 గేట్లు ఉన్నాయి, 4 గేట్లో ఫస్ట్ గేట్లోనే బోర్డు ఉంది. అయితే కంపెనీ ఇక్కడికి వచ్చేసాం కదా, రేపు ఉదయం అయితే లోడ్ అవుతుంది. అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటాను మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి.